డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. కాంగ్రెస్కి ఎటు వేయాలి, మనకు ఏదో స్కీములు ఉన్నాయి, లాభం పొందాలి దాంతో. కానీ మరి కాంగ్రెస్ గెలిస్తే ఇస్తానన్న 6 గ్యారెంటీలు ఇవ్వలేకపోయారు. ఏంది మరి ఇప్పుడు మరి ఏం చేస్తారు? ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 2 ఏళ్లలో ఏం చేయలేకపోయారని మాట్లాడతారు. 6 గ్యారెంటీలు ఏమేమి ఉన్నది మీకు తెలుసా? అడుగు చెప్తాలే. ఇప్పుడు మహిళలకి 2500 ఉంది. అది ఒకటే రాలేదు. ఇంకేం వచ్చింది? గృహజ్యోతి ఉన్నది, గ్యాసా, కరెంట్ బిల్ కరెంట్ అది వచ్చింది. ఎంతమందికి అంటే అంతమందికి రాలేదు. ఎందుకు రాలేదంటే గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేక రాలేదు. ఇప్పుడు మేము ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డు అందరికి ఇస్తున్నది. ఇప్పుడు వస్తుంది అందరికి. రాలేదంటే వాళ్ళ దగ్గర రేషన్ కార్డు లేవు. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఎవరికి రాలే. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అది స్కీమ్, బీపీఎల్ ఫ్యామిలీకి. ఇప్పుడు వచ్చిన కదా అందరికి వస్తుంది. ఇప్పుడు బిలో పావర్టీ లైఫ్ ఉన్న వాళ్ళకి వస్తుంది కంపల్సరీ. కానీ మరి ఇప్పుడు అదే విధంగా గ్యాస్ కూడా చాలా మందికి రావట్లేదు. గ్యాస్ వస్తున్నది కానీ బడ్జెట్ లేక 3 నెలలకు ఒకసారి వస్తున్నది. వస్తున్నది. ఇగో అన్న, ఒక ఫ్యామిలీ నడవాలంటే ఎంతో కష్టపడతారు. రాష్ట్రం మీకున్నటువంటి ఆలోచన ప్రకారం అయితే మీరు చెప్పేది కరెక్ట్. కానీ ప్రజలు అలా ఆలోచించారు కదా. చెప్పాలి, మీరు తీసుకుపోవాలి ప్రజల్లో. మీది కూడా ఒకటి ఉంటుంది కదా. కాదంటే మేము ఎవరికి పార్టీకి పని చేయం కదా. మేము నేను అనేది ఏంటంటే ప్రజలు ఉన్న సమస్యలు మనం తీస్తాం. సో ఇప్పుడున్నటువంటి అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? కాంగ్రెస్కి ఎక్కువ. కాంగ్రెస్ గెలితేనే మంచిగా ఉంటుంది. సో బీఆర్ఎస్ అంతకుముందు బేకార్ ఉంటుంది. అంటే అంతకుముందు ఏం పని చేయలేదా? ఏం పని చేసింది?